యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలకి, మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియులందరికీ యేసయ్య నామములో శుభములు కలుగునుగాక. ప్రియులరా, ఈరోజు వాగ్దానము నెహెమ్యా 9వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ మనం గమనించేటప్పుడు, మొర్రపెట్టినప్పుడు ఆకాశమందున్న దేవుడు చూస్తూ ఆయన కృప చొప్పున వారిని విడిపించాడు అనే యొక్క మాటను మనం గమనిస్తూ ఉన్నాం. మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఏం చేశారంట, ఆ యొక్క కృప చొప్పున విడిపించాడు. కృప అనే యొక్క మాటకు మనం చూస్తూ ఉంటే అర్హత లేని వారికి కలిగే అర్హతనే కృప అని మనం చూస్తూ ఉన్నాం. కృప అని చెప్పేటప్పుడు దేవుడు వారిని అర్హత పరుస్తూ ఉన్నాడు. మనుషుల దృష్టిలో అర్హత లేకపోవచ్చు, మనుషుల దృష్టిలో పేరు లేకపోవచ్చు, మనుషుల దృష్టిలో వారికి చిన్న చూపు కలగవచ్చు. కానీ దేవుడు వారికి కృప చూపి ఆ కృప చొప్పున విడిపిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ విషయంలో నీకు విడుదల లేదో, ఏ విషయంలో నువ్వు విడిపించబడలేక ఉన్నావో, వ్యాధిలో బంధించబడి ఉన్నావా, లేకపోతే చేతబడి క్రియల చేత బంధించబడి ఉన్నావా, లేకుంటే మంత్రశక్తుల చేత బంధించబడి ఉన్నావా, లేకపోతే ఏ విధమైన ఫైనాన్షియల్ ఇబ్బందిలో కూడా నువ్వు బంధించబడి ఉన్నావా, అప్పులతో బంధించబడి ఉన్నావా, రోగాలతో బంధించబడి ఉన్నావా, యేసు వైపు చూసి నువ్వు మొర్రపెట్టినప్పుడు దేవాది దేవుడు నీకు నీ ప్రార్థన విని ఆయన కృపను అనుగ్రహిస్తాడు, దయను అనుగ్రహిస్తాడు, దీవెనలు అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క కనుదృష్టిని నీ పైన ఉంచి నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఆయన విడిపించే దేవుడు. నేను విడిపించడం కొరకే శిలువకి ఎక్కాడు. నేను విడిపించడం కొరకే శిలువకి ఎక్కి ఆ శిలువలో నా యొక్క ప్రతి బరువును, నా యొక్క ప్రతి ఒక్క భారమును ఆయన శిలువలో మోసారు, శిలువలో వేలాడాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన రక్తము చేత నీకు నాకు విడుదల ఉన్నది. కృప చొప్పున నేను విడిపిస్తానని ఈ యొక్క ఉదయకాలమున దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. చాచిన చేతులను నీ వైపు 2 చేతులు చాచి నా యేసు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియ బిడ్డ. కాబట్టి ఈ యొక్క దినములో ఈ మాటను వింటున్న నీవు విడిపించబడుతావు, విడుదల పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు, స్వస్థతను పొందుకుంటావు. నీ కట్లు ఎలాంటివైనా, నీ బంధకాలు ఎలాంటివైనా, నీ సమస్య ఎలాంటిదైనా నేను విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం ప్రార్థన చేసుకోబోయే ముందు గమనించండి, వివాహ దినమును కొనియాడే వారిని బట్టి ప్రార్థన చేద్దాం. బర్త్డే సెలబ్రేషన్ చేసే వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని కొరకు, సమాధానం కొరకు ప్రార్థన చేద్దాం. రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా ఆశీర్వదించబడి దేవుని నామానికి మహిమగా గొప్పగా దీవించబడలాగా మనం ప్రార్థన చేద్దాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, వందనాలు. ఈ వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ కృప చొప్పున బిడ్డలు మీరు విడిపించండి. ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృప చొప్పున మీరు విడిపించుదురుగాక. ఈరోజు వెడ్డింగ్ డే సెలబ్రేషన్ చేస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించుదురుగాక. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించుదురుగాక. ప్రభా, మా దేశంలో సమాధానం ఉండునుగాక, మా దేశంలో విడుదల ఉండునుగాక, గొప్ప ఉజ్జీవము రగులునుగాక, నశించిపోయే ఆత్మల రక్షణ కలుగునుగాక. అదేవిధంగా తండ్రి, మా యొక్క దేశంలో మంచి రాజకీయం, మంచి పరిపాలన ఉండునుగాక. మా యొక్క దేశంలో ప్రతి వ్యవస్థ, అవును తండ్రి, పోలీస్ వ్యవస్థ ఆశ్వాదకరంగా ఉండునుగాక, మిలిటరీ వ్యవస్థ ఆశ్వాదకరంగా ఉండునుగాక, బార్డర్లో ఉన్న మిలిటరీస్ ఆశ్వాదకరంగా ఉండునుగాక. మా దేశంలో సమాధానము ఉండునుగాక తండ్రి. ప్రభాదిగు తండ్రి, వైద్యులు తండ్రి, ప్రభా వారి మధ్యలో రక్షణ కలుగునుగాక. ప్రతి వ్యవస్థలో తండ్రి గొప్ప ఆరోగ్యము, ఆనందము, క్షేమము కలిగి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునేలాగున మీ కృప చొప్పున తండ్రి విడిపించబడేలాగిన సహాయము చేయండి. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు చేయబోతున్న వందనాలు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.